ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఆయా పార్టీల చరిత్రలో ఎన్నడూ లేనన్ని ఓట్లు సాధించిన రెండు జాతీయ పార్టీలు ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను మాత్రం చేరుకోలేకపోయాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయి ఓట్లను పొందినప్పటికీ ఆ స్థాయిలో సీట్లను గెలుచుకోలేకపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ కు కూడా ఓట్లు పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పుతో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు. ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు సాధించలేకపోయింది. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధిక ఓట్లను మాత్రం సొంతం చేసుకున్నాయి అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలు. అయితే రెండు పార్టీలు కూడా రికార్డు స్థాయిలో ఓట్లను కైవసం చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా బీజేపీ 23.59 కోట్ల ఓట్లు సాధించిందని, అయితే సొంతంగా అధికారం చేపట్టగలిగే మెజారిటీ మార్క్ 272 సీట్లను మాత్రం చేరుకోలేకపోయిందని తాజా నివేదికలు వెల్లడించాయి. గతంలో మాదిరిగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా 400 సీట్లను కైవసం చేసుకుంటామని ఎన్డీఏ భావించింది. అంతేకాదు రికార్డు స్థాయిలో సీట్లు సాధించి దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్ర లిఖిస్తామని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు అందరూ ధీమా వ్యక్తం చేశారు. కానీ దేశ ప్రజల తీర్పు మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. దేశంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను సాధించలేకపోయింది. చివరకు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సీట్లను కైవసం చేసుకోలేకపోయాయి. అలానే తక్కువ అంచనా వేయడానికి కూడా వీలేని విధంగా సీట్లను గెలుచుకున్నాయి. కేంద్రంలో 10 ఏళ్ల పాలన అనంతరం కూడా బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీకి వచ్చిన ఓట్లతో పోల్చితే సాధించిన సీట్లు చాలా తక్కువగా ఉండడమే. బీజేపీ గతంలో ఎన్నడూ సాధించని విధంగా రికార్డ్ స్థాయిలో ఓట్లను పొందగలిగింది. కానీ సీట్ల వరకు వచ్చేసరికి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా టచ్ చేయలేదు. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే అంతకు ముందు జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో సాధించని ఓట్లను గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పొందగలిగింది. అంతేకాదు లోక్సభలో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లను సాధించి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుంది. మరో విషయం ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13.67 కోట్ల ఓట్లను దక్కించుకున్నప్పటికీ ఆ పార్టీ ప్రతిపక్ష హోదాకి పరిమితమైంది. 1989లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల ద్వారా కాంగ్రెస్ మరో తరంలోకి అడుగుపెట్టగా ఇక ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ కొత్త తరం రాజకీయాలకు నాంది పలికింది. గడిచిన 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ 11.54 కోట్ల ఓట్ల నుంచి 13.67 కోట్ల ఓట్లకు చేరగా బీజేపీ 1.82 కోట్ల నుంచి 23.59 కోట్లకు ఎగబాకిందని నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికను బట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ఓటర్ల సంఖ్యతో పోల్చితే బీజేపీకి మద్దతిచ్చే ఓటర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. కాంగ్రెస్ 1984, 1991, 2004, 2009లలో అధికారం చేపట్టగా బీజేపీ 1996, 1998, 1999, 2014, 2019, 2024లో అధికారం దక్కించుకుంది. అయితే 1989, 1996లలో నేషనల్ ఫ్రంట్, యూనియన్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ ఇతర పక్షాలు స్వల్పకాలం వరకు మాత్రమే అధికారాన్ని చెలాయించగలిగాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గతంలో కంటే అధికంగా ఓట్లను సాధించినప్పటికీ ఆ స్థాయిలో సీట్లను మాత్రం కైవసం చేసుకోలేకపోయాయి.
దీనికి కారణం ఒకప్పటితో పోల్చితే దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు జాతీయ పార్టీలకు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు ఉండడమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి జాతీయ పార్టీలకు ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు కూడా అదే స్థాయిలో రావచ్చు, రాకపోవచ్చు. మొత్తానికి గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కొంతమేర నిరాశకు గురిచేసిందని చెప్పాలి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అంచనాలు తలక్రిందులయ్యాయి. ఏదేమైనా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టగా కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.